హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనము సీతం కాలేజ్ దగ్గర ఉన్నామండి. ఈ యొక్క సీతం కాలేజ్ దగ్గర ఏపీ డిఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జామ్లో సిలబస్ నుంచి ఇచ్చాడా క్వశ్చన్స్, లేకపోతే టైం ఏ విధంగా, గ్రామర్ ఎక్కువ ఇచ్చాడా ఏంటనేది మనం ఇప్పుడు యాస్పిరెంట్స్ని అడిగి తెలుసుకుందామండి. హాయ్ సార్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. మీ మ్యాథ్స్ లాజికల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. వాట్ ఈస్ యువర్ నేమ్? మై సెల్ఫ్ కృష్ణ ప్రసాద్. ఏ ఎగ్జామ్ రాశారు సార్ ఈరోజు? స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సార్ మీకు ఎగ్జామ్ పేపర్ ఈజీగా అనిపించిందా, కష్టంగా అనిపించింది సార్? అంతగా కష్టంగా లేదండి, మోడరేట్ ఉంది. టెక్స్ట్ బుక్స్ పూర్తిగా ఫాలో అయితే కనుక ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడిగారు సార్ ఎగ్జామ్? ఎక్కువగా అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అండి. వాటిల్లో బేసిక్గా మనం చేయవలసింది టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. గ్రామటికల్ అనేది కొంచెం తక్కువనే ఇచ్చారు. మోస్ట్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనేది ఫేస్ చేసాం. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి క్లాసెస్ వేజ్గా ఇస్తాడు కదా సార్, అంటే ఏ క్లాస్ నుంచి ఎక్కువగా? ఇండివిజువల్గా అలా బేస్ చేయలేము రైట్ నౌ. ఏం చేద్దామంటే అది ఓవరాల్గా మనం 6th to 10th అనేది పూర్తిగా ప్రిపేర్ అవుతాం కనుక ఈ క్లాస్ అనేది మాత్రం స్పెసిఫిక్గా చెప్పలేము. మోస్ట్లీ గ్రామటికల్గా ఇస్తాడు కానీ గ్రామర్ అనేది ఒక క్లాస్ అనేది కూడా చెప్పలేము. అంటే సార్ ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అడిగారా, ఇన్ సిలబస్ నుంచి అడిగారు? విత్ ఇన్ సిలబస్ అండి. టైం సరిపోతుంది సార్? ఇచ్చిన టైం చాలట్లేదండి. టైం అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలదు. అండ్ మోర్ ఓవర్ మనం టైం మేనేజ్మెంట్ అనేది ప్రీవియస్ బిట్స్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే కనుక దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. రేపు రాస్తారు కదా సార్ ఎగ్జామ్, వాళ్ళకి ఏదైనా ఒక సజెషన్ ఇవ్వండి సార్. ఎస్, టైం మేనేజ్మెంట్ మీరు చెప్పినట్లుగా ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడాను ఒకసారి ఇంతవరకు కూడా జరిగిన డిఎస్సి ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నారు. వాటిని ఒకసారి ఫాలో అయితే వాటికి సిమిలర్గా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడాను వస్తున్నాయి. వాటిని ఫాలో అయితే మంచిదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టైం సరిపోతుంది సార్? టైం సరిపోద్ది. కొద్దిగా టఫ్గా ఉంది, ఇంకా కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్. బాగా చదవాలి, అదే సజెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఎగ్జామ్ ఎలా రాశారు సార్? కొంచెం పేపర్ ఏ విధంగా ఇచ్చాడు సార్? డిఫికల్ట్గా ఉంది. గ్రామటికల్గా ఎక్కువగా ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా? గ్రామటికల్ ఉంటే అంత టెక్స్ట్ బుక్ అసలు టచ్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే రివ్యూ తీసుకోవడం జరిగిందండి. వాళ్ళ మాటల్లో విన్నదాన్ని బట్టి మనము ఏంటి గమనించామంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఎక్కువగా కొంచెం హార్డ్గా ఇస్తున్నాడండి. అట్లాగే టైం మేనేజ్మెంట్ సరిపోవట్లేదంట. టైం కూడా మీరు చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు టైంని కూడా సేవ్ చేసుకోవాలండి. గ్రామర్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడంట. ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మన యొక్క ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎవరికైనా అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి. సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ లాజికల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.